మూవీ అయితే చాలా బాగుందన్న. అండ్ ప్రభాస్కి ఎటువంటి కంబ్యాక్ అయితే కావాలో, ఫ్యాన్స్ ఎంత ఆకలి మీద వెయిట్ చేస్తున్నారో అటువంటి సినిమా సలార్ అన్న నేను ఒకటే అంటే ఫ్యాన్స్కి అయితే. బాహుబలి 2 తర్వాత మీరు మధ్యలో ఉన్న 3 సినిమాలు మర్చిపోయి డైరెక్ట్ సలారే తీసారనుకోమంట. లిటరల్లీ చాలా అంటే పవర్ఫుల్ కంబ్యాక్. మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు ప్రభాస్ని అయితే మాత్రం. అండ్ స్టోరీ రైటింగ్ కూడా ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ అన్నట్టు చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతూ ఎప్పుడైతే మన ప్రభాస్ వైలెంట్ బర్స్ట్ అవుతారో అక్కడి నుంచి స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్న. ఫస్ట్ హాఫ్ అనేది అంటే కొద్దిగా మమ్మల్ని ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఇన్వెస్ట్ అసలు కథంతా మనకి సెకండ్ హాఫ్లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి నెక్స్ట్ అంటే సెకండ్ హాఫ్ కథ కూడా సగంలో ఆపేస్తుంది పార్ట్ 2 అన్నట్టు మనకి. అండ్ పార్ట్ 1లో కూడా ఇంత వైలెంట్గా ఉంటే పార్ట్ 2 ఇంకా వైలెంట్ ఉండొచ్చు. అండ్ ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీగా చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ని చూపించుకున్నారు పృథ్వీ గారిని ప్రభాస్ది. అర్థం కాదు అంటే వాళ్ళు కాసేపు ఎలా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు, గొడవ గురించి చెప్పలేదు. మేము మన ట్రైలర్లో కూడా కాన్సర్ అనేది విడిపోవడం వల్లే ఉంటుంది, కానీ ఎందుకు విడిపోయేదని చెప్పలేదు. వాళ్ళ ఫైట్ చెప్పలేదు, వాళ్ళ బాండ్ చూపించారు అంతే. అది కూడా మదర్ సెంటిమెంట్ కూడా చూపించారు. బట్ సెకండ్ పార్ట్లో మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది మనకి. బాహుబలిలో బాహుబలి ఎందుకు చెప్పారనే క్వశ్చన్ మార్క్ ఎట్లా ఉంటుందో ఇంత బాండింగ్ ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోయారనే క్వశ్చన్ మార్క్ సెకండ్ పార్ట్లో ఉంటుంది. అండ్ లిటరల్లీ బాహుబలి 2కి KGF 2 కోసం ఎట్లా వెయిట్ చేశారో ఈ సలార్ పార్ట్ కూడా వెయిట్ చేస్తారు. ఇది అయితే కరెక్ట్ సినిమాలో ప్రభాస్కి నాలుగు పడింది. ఏం లేదన్న శృతి హాసన్ది. అంటే శృతి హాసన్ ఏంటంటే స్టోరీ శృతి హాసన్ వరకు స్టార్ట్ అవుతుంది మనకి మామూలుగా చూసుకుంటే. బట్ ఎలా టర్న్ అయింది, ఎలా మౌల్డ్ అయింది అనేది తర్వాత చూసుకోవాలి. అండ్ ఎవ్రీథింగ్ జగపత్ బాబు గారు కానీ, ఆ లేడీ క్యారెక్టర్ ఆమె కానీ, అండ్ ప్రతి ఒక్కరు చాలా క్యారెక్టర్స్ ఉన్నారు ఇందులో. అంటే ఒక థ్రోన్ అన్నట్టు మన గేమ్ ఆఫ్ థ్రోన్. దీన్ని వెబ్ సిరీస్ కూడా తీయచ్చాను కరెక్ట్గా ప్లాన్ చేస్తే. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అన్న ఫస్ట్ హాఫ్ మనకి ఇంకా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ గురించి ఇంకా క్లారిటీ ఉండదు. సో అందుకే ఏంటంటే మనకి ట్రైలర్లో చూసిన వైలెన్స్ అంతా ఫస్ట్ హాఫ్లో సరిగ్గా కనిపించదు. సో ఫస్ట్ హాఫ్ మనకి డౌన్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి ప్రభాస్ బర్స్ట్ అవుతాడో సెకండ్ హాఫ్లో మనకి అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్క్రీన్ ప్లే సిమిలర్ టు KGF. మనకి KGF 4 నుంచి కాన్సర్ వర్డ్లోకి తీసుకొచ్చారు ప్రశాంత్ నీల్. అంతే, తను తీసే విధానం కానీ తన స్క్రీన్ ప్లే కానీ ఏం మార్చలా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిమిలర్ టు KGFలో ఉంటుంది. మీరు అలా వింటూ ఉంటే సడన్గా మీకు KGF మ్యూజియం గుర్తొస్తుంది, అలా ఉంటుంది. అండ్ సెకండ్ పర్టికులర్ చెప్పాలని కొన్ని ఫైట్స్ ఉంటాయి, కోర్టు సీన్ అని, ఫైట్ సీన్ అని సెకండ్ హాఫ్లో లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. నాకే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కదా చొక్కాలు చింపేసుకుంటారు, అంత హై లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ అనేది అన్న క్లైమాక్స్ ట్విస్ట్ అనేది చాలా బాగుంటుంది. లిటరల్లీ మనకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో మనకి ఎటువంటి గూస్ బంప్స్ అయితే వస్తాయో క్లైమాక్స్ కూడా అదే రేంజ్ గూస్ బంప్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. సో ఫైనల్గా నేను 5కి 4 ఇస్తాను అన్న. ఓకే.